తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మిగిలిన ఈ 2 ఎకరాల్ని కూడా హారతి కర్పూరం చేస్తాడనే భయంతో ఆ పొలాన్ని నీ పేరు మీద రాయించాను. అయ్యో, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది నాన్న? అవసరమేనమ్మా. జన్మనివ్వడం తప్ప ఒక తండ్రిగా ఇప్పటిదాకా నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. పుట్టింటి పసుపు కుంకుమల కింద కనీసం ఈ మాత్రమైనా ఇస్తే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. కాదనకుండా తీసుకో అమ్మా. ఏం చెప్పను. ఈ పుట్టింటి కానుకని అందుకోవలసిన మాధవి ఈ లోకంలోనే లేదు. పరిస్థితులను బట్టి మాధవిగా నటిస్తున్న నేను ఇలా తీసుకోవడం న్యాయం కాదు. ఏంటమ్మా, సిరి సంపదలతో తొలతూగే ఈ గొప్ప కుటుంబానికి కోడలవైన నీకు ఈ పేద తండ్రి ఇచ్చే కానుకని తీసుకోవాలి అంటే నామోషిగా అనిపిస్తోందా? నాన్నగారు, అంత మాట అనకండి. నేను ఏనాడు డబ్బు గురించి ఆలోచించలేదు. మనుషులు మమతల గురించే తాపత్రయపడ్డాను. అవునన్నయ్య గారు, మాధవి ఇంటి కోడలిగా అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. అందరూ తనవాళ్లే అనుకోవడం తప్ప ఏనాడు తన కోసం ఫలానాది కావాలి అని ఆశించి ఎరగదు. అంత మంచి మనసున్న ఆడపిల్ల కూతురుగా పుట్టడం మీ అదృష్టమైతే ఈ ఇంటికి కోడలిగా రావడం మేమందరం చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి. బావగారు, చెప్పాను కదా, మాధవి గురించి నాకు ఎలాంటి బెంగ లేదు. కన్నతల్లి లేకపోయినా తల్లి కంటే ఎక్కువగా చూసుకునే అత్తగారున్నారు. ఈ తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నా కోడల్ని కూతురుగా చూసుకునే మామయ్య గారున్నారు. బంగారం లాంటి కొడుకు, దేవుడు లాంటి భర్త కూడా ఉన్నారు. ఇది చాలు నాకు. నా బాధంతా వ్యసనాలకి బానిసైన నా కొడుకు గురించే. మామయ్య, ప్రసాద్ని మంచి దారిలోకి మళ్లించి ప్రయోజకుణ్ణి చేసే బాధ్యత నాది. ఇంకేమీ ఆలోచించకుండా మీరు నిశ్చింతగా ఉండండి. అల్లుడు, నీ మీద నాకు కొండంత నమ్మకం ఉంది. అమ్మ మాధవి, తీసుకోమ్మా. మామయ్య గారు అభిమానంతో ఇస్తున్నారుగా, కాదంటాం తప్పు. తీసుకో. నిండు నూరేళ్లు సుమంగలిగా వర్ధిల్లు తల్లి. నీ చేత్తో కమ్మటి భోజనం పెట్టావు. నాన్న అనే పిలుపుతో నాకు ఓదార్పునిచ్చావు. అమ్మా, నాకీ తృప్తి చాలమ్మా. ఆ పైవాడు ఎప్పుడు రమ్మన్నా సంతోషంగా వెళ్ళిపోతాను. నాన్న, బావగారు, చెల్లమ్మ, వెళ్ళొస్తాను. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారన్నయ్య. కనీసం మాతో ఓ 4 రోజులైనా ఉంటే బావుండేది బావగారు. అన్నీ బాగుంటే మరోసారి తప్పకుండా వస్తాను. 4 రోజులు కాదు, నెల రోజులుంటాను. అల్లుడు గారు, వెళ్ళొస్తాను. అలాగే మామయ్య, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. తప్పకుండా చేస్తాను. అమ్మ మాధవి, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి నాన్న. అలాగేనమ్మా. వస్తాను బాబుగారు. మంచిదండి. వస్తానమ్మా. మంచిది. వస్తాను బాబు. అలాగే మామయ్య.
మినిట్ లో రావాలి. కమాన్ అంకుల్, కమాన్ కమాన్. శివ తొక్కరా, తొక్కు. కమాన్ శివ, కమాన్ 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 కమాన్, రావాలి రావాలి. శివ రా, తొక్కరా, తొక్కు రా. కమాన్ అంకుల్, కమాన్ కమాన్. త్వరగా తొక్కు, రావాలి. రావాలి రావాలి, తొందరగా. రోజీ బేటీ, టైం సరిపోయిందా? ఏంటి సరిపోయేది? చూడండి. మూడు సెకండ్ల తేడానే కదా, పర్లేదులే. ఏంటి పర్వాలేదు? పోటీలో 3 సెకండ్లైనా అర సెకండ్ తేడా ఉన్న ఓడిపోతాడు. జాన్ భాయ్, అంతేనంటావా? అవును, మనోడే కదా అని ఇక్కడ అందరూ చప్పట్లు కొడితే రేపు పోటీలో ఎలా గెలుస్తాడు? నాకెవరు ఊరికే చప్పట్లు కొట్టక్కర్లేదు. నేను ఈసారి ఖచ్చితంగా నిమిషంలోనే వచ్చేస్తాను. అది పౌరుషం అంటే. వెళ్ళు, తొక్కరా, వెళ్ళు. శివ, గుర్తుంచుకో, గంటకి 60 నుండి 70 కిలోమీటర్ల స్పీడ్ తో తొక్కితే గాని నువ్వు రేసులో గెలవలేవు. ఈ గీత నుంచి అక్కడ ఎర్ర రిబ్బన్ కట్టి ఉందే, అక్కడి వరకు 100 మీటర్లు. అంటే రాను పోను 200 మీటర్స్ అన్నమాట. ఒరేయ్, పోటీలో పాల్గొనే వాళ్ళంతా 100 మీటర్ల దూరాన్ని 5-6 క్షణాల్లోనే పూర్తి చేస్తారు. అంటే నువ్వు ఒకే ఒక్క నిమిషంలో అటు ఇటు 3 రౌండ్లు కొట్టాలి. శివ వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఫాస్ట్ గా తొక్కు తొక్కు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళాలి. అయ్యో, అరే జాగ్రత్త నాన్న. బేటా, జాగ్రత్తరా. అంకుల్ జాగ్రత్త. అంకుల్ కమాన్, రావాలి కమాన్. శివ రావాలి రావాలి. రావాలి. కమాన్ శివ, కమాన్ రావాలి. కమాన్ అంకుల్, కమాన్ కమాన్. రా రా శివ, రా. కమాన్ వెళ్ళు, తొక్కు శివ. వెళ్ళు. తొక్కు తొక్కు. శివ రా 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 రా. రావాలి రావాలి. అంకుల్ తొందరగా రండి. శివ రా, తొందరగా రా. సూపర్. రే శివ, డౌటే లేదు, నువ్వే గెలుస్తావు. మొత్తం మీద పట్టుదలతో అనుకున్నది సాధించావురా అబ్బాయి. శివ, ఇదే ఊపిని నువ్వు పోటీలో కూడా చూపించు. 25,000 బహుమతి ఖచ్చితంగా నీదే. బేటా, నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. రహీం చాచా, మీ అందరి దీవెనలే నాకు బలం. నాని, నాని నా మాట విన్నాని. నాని ఆగు. నాని, నాని, అరే ఆగురా. నాని, చూడు నాన్న, నేను స్కూల్కి వెళ్తానంటే అమ్మ వద్దంటుంది. చూడండి, వాడికి ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు. నేను వద్దంటున్నా స్కూల్కి వెళ్తాను అని రెడీ అయ్యాడు. నాని, అమ్మ చెప్పింది కరెక్టేగా. డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదిరా. అవునరా మనవడా, స్కూల్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కడివి ఏం చేస్తావు? అక్కడ నువ్వు ఊపిరాడక ఇబ్బంది పడితే మళ్ళీ మీ అమ్మేగా కంగారు పడేది. ఏం అక్కర్లేదు నానమ్మా. బ్రీతింగ్ కష్టంగా ఉంటే ఇదిగో దీన్ని ఇలా నోట్లో పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేయాలి.
రోజు చేస్తున్నాను కదా, నాకు తెలుసు కదా నానమ్మ. ఏంట్రా నీకు తెలుసు? ఈ అమ్మ చెప్పినా కూడా వినకపోతే ఎలా? ప్లీజ్ అమ్మా, స్కూల్కి వెళ్తే ఎంచక్కా నా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. క్లాసులో పాఠాలు కూడా మిస్ అయిపోతున్నాను కదమ్మా. ఇంట్లోనే ఉంటే ఆ తర్వాత అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదువుకోవాలంటే కష్టమవుతుంది కదమ్మా, నువ్వే చెప్పు. ఇలా ముందరి కాళ్ళకు బంధాలు వేయడం మాత్రం బాగా నేర్చుకున్నావు. మరి నేను ఎవరి కొడుకుని? మా అమ్మ కొడుకుని కదా. అమ్మా మాధవి, సెంటిమెంట్ మీద గురి చూసుకుంటాడమ్మా, ఇక కాదనడానికే లేదు. అది కాదు మావయ్య గారు. మాధవి, నీ ఆరాటం నాకు అర్థమైందమ్మా. కానీ చాలా మంది పిల్లలు స్కూల్కే వెళ్ళవని మారాన్ చేసే ఈ రోజుల్లో నీ కొడుకు నువ్వు వద్దన్నా వెళ్తాను అంటున్నాడంటే మెచ్చుకోవాల్సిన విషయమేగా. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అత్తయ్య గారు. పోన్లే అమ్మా, వెళ్ళని. అంతగా కావాలంటే స్కూల్ అవర్స్లో అక్కడే ఉండేలాగా ఎవరైనా కేర్ టేకర్ని అరేంజ్ చేద్దాం. కేర్ టేకరా? వద్దు. నానికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ టైంలో వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తే చాలా కష్టం కదా. అది కూడా నిజమే. ఇంట్లో ఉండమంటే స్కూలు పోతుంది, స్కూల్లో సమస్య వస్తే మళ్ళీ కథ మొదటికే వస్తుంది. హర్ష, ఏం చేద్దావురా? ఎంత ఆలోచించినా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు అర్థమైంది. ఇప్పటిదాకా నానిని స్కూల్లో దింపడం, ఇంటికి తీసుకురావడం మాత్రమే జరుగుతుంది. ఇక మీదట నేను కూడా రోజు నానితో పాటే స్కూల్కి వెళ్ళి అక్కడే ఉండి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను. హే భలే భలే భలే. హే భలే భలే, మా అమ్మే నా కేర్ టేకరు. రోజంతా స్కూల్లోనే ఉండటం అంటే చాలా కష్టం అవుతుంది కదా. ఏం పర్వాలేదండి, నేను మేనేజ్ చేస్తాను. నాని, నువ్వనుకున్నట్టే జరుగుతుంది. ఓకే? థ్యాంక్ యూ నాన్న. సరే, బిజినెస్ పని మీద నేను క్యాంప్కి వెళ్ళాలి. 3 days దాకా రాను. సరే, బిజినెస్ అన్నాక తప్పుతుందా? అలాగే వెళ్ళు. హర్ష, జాగ్రత్తగా వెళ్ళిరా నాన్నా. అలాగే అమ్మా. సార్, హ? రమ్మని కాల్ చేశారు. ఆనంద్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే రమ్మన్నాను. చెప్పండి సార్. నేను క్యాంప్కి వెళ్తున్న టైంలోనే అతి ముఖ్యమైన కాంట్రాక్ట్ కోసం టెండర్ని సబ్మిట్ చేయాలి. హ. ఇది కోట్ల విలువైన కాంట్రాక్ట్కి సంబంధించిన సీక్రెట్ కొటేషన్. ఈ సీల్డ్ కవర్ని నేను చెప్పిన టైంకి నువ్వు భద్రంగా ఆక్షన్ జరిగే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అలాగే సార్. ఆక్షన్ జరిగే టైంకి డైరెక్ట్గా నేను కూడా అక్కడికి రావడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు కుదరకపోతే టెండర్ మిస్ కాకూడదనే ఇంత ముఖ్యమైన బాధ్యతని నమ్మకస్తుడివని నీకు అప్పగిస్తున్నాను. అర్థమైంది సార్. ఈ సీల్డ్ కవర్ని భద్రంగా నా దగ్గరే ఉంచుకుంటాను. సరిగ్గా మీరు చెప్పిన టైంకే వెళ్ళి టెండర్ కొటేషన్ని మీ తరపున నేను సబ్మిట్ చేస్తాను. గుడ్. ఆగ్రా హర్ష. ఏవండి, హారతి తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏ నాని, ఇలారా. సరే, స్కూల్కి వెళ్దామా? ఓ చలో అమ్మా. తాతయ్య, నానమ్మ, బాయ్. బాయ్ నాని, బాయ్. బాయ్ మనవడా. డ్రైవర్, సార్, ముందు వీళ్ళని స్కూల్లో దింపొచ్చేసి ఆ తర్వాత నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి.
అలాగే సార్. నాని పద. రానాని. మావయ్య గారు, అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. వస్తానండి. ఓకే ఆనంద్, మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెండర్ మిస్ కాకూడదు. బి అలర్ట్. ష్యూర్ సార్, ఐ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. వస్తాను సార్. డాడ్, ఇప్పుడు చెప్పమ్మా. డాడ్, మాయల పకీరు ప్రాణం చిలకలోనే ఉందని తెలిసిందే. ఇక మిగిలింది ఆ చిలక పీకని నొక్కేయడమే, ఆ సీక్రెట్ టెండర్ కొటేషన్ని కొట్టేయడమే. రేయ్, ఏం చేస్తున్నారా? బోర్ కొడుతుంది డాడ్. ఏం చేయమంటావు? అందుకే ఇలా టైం పాస్ చేస్తున్నావు. విశాల్, కోట్ల విలువైన క్వారీ టెండర్ని ఎలా దక్కించుకోవాలా అని నేను టెన్షన్ పడుతుంటే మీరేమో గాన బచానా. ఛీ! ఓకే చెప్పండి డాడ్, ఏం చేద్దాం? చెప్పాల్సింది నేను కాదు, ఆ బాబురావు. ఇంకా రాలేదేంటి? ఇదిగో మాటల్లోనే వచ్చేసావు. కత్తిలో ఉంది ఫిగర్, ఎప్పుడూ చూడలేదే. ఆడదాని కొంగు తగిలితే చాలు పడిపోయేలా ఉన్నాడు. పనికొస్తాడు. బాబు, తను నా కూతురు. డాడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. హాయ్, ఐఎమ్ నందిని. ఐఎమ్ విశాల్. బాబురావు, ఆ క్వారీ టెండర్ సంగతి ఏం చేశావు? దాని గురించి మాట్లాడాలని మా నందిని తీసుకొచ్చాను. చూస్తుంటే మీ కూతురు చాలా ఫాస్ట్లా అనిపిస్తుంది. నా ఫాస్ట్నెస్ ఎలా ఉంటుందో మీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఓకే, టాపిక్లోకి రండి. ఇప్పటిదాకా ఆ హర్ష టెండర్ పోటీలో నన్ను ఓడిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా గెలిచే తీరాలి. తప్పకుండా గెలుస్తారు. అసలు డాడ్, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. అది సరే, ఆ హర్ష ఫ్యామిలీకి చెందిన వారే కదా మీరు కూడా. హర్షకి వ్యతిరేకంగా పనిచేయడానికి కారణం ఏంటి? అది మా పర్సనల్ మ్యాటర్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ, శత్రువుకి శత్రువు మిత్రుడే అంటారు కదా, అలా అనుకోండి చాలు. సరే, మీరు ఎలా ప్లాన్ చేశారో నాకు అనవసరం. ఈ సింహవర సిద్ధప్ప ముందు ఈసారి ఆ హర్ష తల దించుకోవాల్సిందే. మీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఎలా? కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఓకే, వినండి. మా హర్ష బావ 3 days క్యాంపుకు వెళ్తున్నాడు. వెళ్లే ముందు టెండర్ కొటేషన్ని సీక్రెట్గా రెడీ చేశాడని మాకు కన్ఫర్మ్గా తెలిసింది. అవునా? మరి ఇంకేంటి, ఆ కొటేషన్ ఫిగర్ని మీరే తెలుసుకోండి. సిద్ధప్ప గారు, అది మీరు చెప్పినంత ఈజీ కాదు.
అంటే అందుకు పర్ఫెక్ట్ ప్లాన్ వేయాలి. అంతకన్నా ముందు మనం మనీ మ్యాటర్ని మాట్లాడుకోవాలి. ఓహో, ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది? పని పూర్తయితే నువ్వు అడిగినంత అమౌంట్ నీకు ఇస్తానని ముందే చెప్పాను కదా. అప్పుడు చెప్పిన మాటని మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చాను. మీరెవరిని అంత ఈజీగా నమ్మరనుకుంటాను. ఎస్, నేను నా నీడని కూడా నమ్మను. నందిని, ఈ నందిని ఏం చెయ్యాలన్నా క్లారిటీ ఉండాలి. ఆల్ రైట్. ఈ సిద్ధప్ప కూడా ఇచ్చిన మాట తప్పే రకం కాదని మీరు కూడా గుర్తుంచుకోండి. గుడ్. అయితే ఈ టెండర్ మీకొచ్చినట్టే అనుకోండి. కమాన్ డాడీ. అదేంటి, మీ ప్లాన్ ఏంటో చెప్పరా? పిన్ బై పిన్, స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాక మళ్ళీ కలుస్తాను. ఓకే, మళ్ళీ కలిసేది ఇప్పుడు? జస్ట్ 24 అవర్స్ లో. సీ యూ. ష్యూర్. నందిని, ఇలా రామ్మా. అవును, ఆనంద్ దగ్గర సీల్డ్ కవర్ ఉన్న సంగతి చెప్దామని వస్తే మధ్యలోనే ఆపేసావే? డాడ్, ఎదుటి వాళ్ళని వెయిటింగ్ లో పెడితేనే మన వాల్యూ పెరుగుతుంది. కంగారు పడే, ఆ పోటీకి మన పిచ్చోడు కూడా గెలుస్తానని పేరిచ్చాడంట. పిచ్చోడా? ఎవరు? మన క్వారీలో కూలి పని చేస్తాడే ఆ శివగాడే.